హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, రీసెంట్‌గా కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇలా జగన్ నీడ పడితే ఫ్యామిలీ అయినా సరే, పారిశ్రామికవేత్తలైనా సరే నాశనం అవ్వాల్సిందే అని చెప్పేసి ఒక ట్యాగ్‌లైన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్‌గా జగన్ పరిపాలించినంత కాలం కొంత అతనికి ఎందుకు సపోర్ట్ చేసాం. చాలామందికి ఈయన ప్లేట్ మార్చేయడం అన్నట్టుగా. ప్లేట్ మార్చకూడదు. గవర్నమెంట్ ఉన్న ఏ గవర్నమెంట్ గానే నేను ముందు సపోర్ట్ చేస్తాను. హ్మ్. ప్రజల తరపున మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజలు అడగలేని ప్రశ్నలు నేను చెప్తూ ఉంటాను. హ్మ్. అది తెలుగుదేశానికి కూడా మంచి జరుగుతున్న మంచిగా చెప్తాం. జరగని ప్రశ్న మీరు జరగని ఎందుకు ఇస్తున్నారు ప్రామిస్లు అని చెప్తాం. ఆ విధంగా హ్మ్. జగన్ గురించి లెగలేని ముసలివాళ్ళు మాలపేటలోను మాదిపేటలోను కూర్చున్న వాళ్ళు ఆ వందల మంచాల మీద కూర్చుని ముసలి వాళ్ళకి భోజనం సరిగ్గా పెట్టరు. హ్మ్. వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయని తెలిసిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా మంచి పని చేస్తున్నాడని చెప్పేసి 5 సంవత్సరాలు గుడ్డిగా అతను దుర్మార్గమైన అమరావతిలో చేసిన దుర్మార్గాలు ఇది చేసినప్పుడు నేను చెప్పావు కదా, హ్మ్. ఎవరి మీదైనా చేయి పెడితే వాళ్ళకి ఒప్పుకుంటే హ్మ్. వినాశనం అయిపోతారని. ఇవన్నీ కూడా వినలేదు, తినలేదు, మనకి అర్థం అవ్వలేదు నాకు. హ్మ్. తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అతను ఓడించడమే ప్రాతిపదికగా డెఫినెట్గా వీడు ఓడితే తప్పితే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావు అని చెప్పేసి ఒక్కొక్కటి చెప్పడం వల్ల నేను కూడా మారాను. ఓ ఓకే. ఇంత దుర్మార్గంగా చేశాడని. తర్వాత వాళ్ళ ఫాదర్ పెట్టిన ఆరోగ్యశ్రీ కూడా బాగా చేశాడు. హ్మ్. అలా ఆయన డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడం కోసం చేశాడు. ఇటువంటి పేదలకు బాగా చేస్తున్నామని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను అనుకుని మనం చాలా సపోర్ట్ చేసాం. హ్మ్. ఆడెవడో పేటిఎం ఆయనకి ఎవరో డబ్బులు ఇస్తారు, నాకు డబ్బులు ఇవ్వడం మిగతా వాళ్ళు అనుకున్నాను తిట్టాను. నాకు డబ్బులు ఇవ్వబడి నేను డబ్బులు ఇస్తే అఫీషియల్గా చేసేది నా కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ హ్మ్. ద్వారా అయితే రాజశేఖర చేశాను. అంతేగాని వీళ్ళందరితో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి. మై బ్రెయిన్ ఈజ్ దేర్ అని చెప్పాను. నేను ఇక్కడ వీళ్ళ మీద ఆధారపడను, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాను హ్మ్. అని చాలాసార్లు చెప్పాను. చాలా చాలా వీడియోలో ఈ 5-6 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటంటే అతను ఎవరో అతని దగ్గరికి వెళ్ళినా అతను వినాశనం అయిపోవడం కారణం ఏంటి, అతను ఎలాగా ఆ పేరు వచ్చిందంటే తెలుగుదేశం వాళ్ళు అంటారు. తెలుగుదేశం వాళ్ళు హై జగన్ అనేవాడు ఎవడు ఉంటాడు, మన స్టార్ హ్మ్. పవన్ స్టార్ అంటాడు, ఎంత పవర్ స్టార్. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్న మాటలు మనం వింటాం, ప్రజలు వింటారు. ఆ ప్రకారంగానే వీడు ఎక్కడ కాల్ వేస్తే అక్కడ ఐరన్ లెగ్ లాగా హ్మ్. అటు మటాష్ అయిపోతాడు అన్న లెవెల్లో జనరల్గా మనం ఆ పేరు వచ్చింది. హ్మ్. అందులో కొంత నిజం ఎందుకు లేకపోలేదంటే ఇతను ఎవరికన్నా వ్యాపారంలో పెట్టాలంటే ఇతను డిమాండ్ చేసేవాడు. ఫాదర్ ఉన్నప్పుడే నేను నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హ్మ్. హెల్ప్ చేయి. నాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే నేను ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ పెడుతున్నాను, ఎక్కడో కడపలోనే ఎక్కడో స్టీల్ ప్లాంట్ ఏదో, అందులో నువ్వు పెట్టు, ఇందులో భారతీయ సిమెంట్స్లో పెట్టు, అక్కడ పెట్టు, ఎక్కడ పెట్టాను కొంతమంది ఇరికించాడు. హ్మ్. పెట్టేటంటే వాళ్ళకి వాటాలు ఉంటాయి, షేర్లు. అవును. అలా పెట్టారు. ఆ షేర్ ఎంత వాల్యూ తెలియకుండా కొనేసరికి సీఎం గారు అబ్బాయి కాబట్టి హ్మ్. సీఎంతో వేరే పనులు చేసి పెడతాడు కాబట్టి వీళ్ళంతా పెట్టినోళ్ళే. లగడపాటి రాజగోపాల్, ఇంకా చాలా మంది రమేష్ అని ఒక అతను, హ్మ్. వీళ్ళందరూ పెట్టారు. మా టీవీ కొన్నాడు తర్వాత. వీళ్ళంతా కూడా ఇతని కింద వెళ్ళి కావాలని పెట్టారు, భయపడేం హ్మ్. కాదు, కావాలని పెట్టారు. చాలా పనులు జరుగుతాయి. ఇప్పుడు ఎలక్షన్లో ఒకటి గెలిచి ఒకటి సీఎం అయితే ఆ సీఎం తరపున ఉన్న వాళ్ళతో ఇలా ఫ్రెండ్షిప్ చేస్తారు, హ్మ్. పనులు అవుతాయని. ఏదో పనిలో కాంట్రాక్ట్లని, పనులని, ఇసుక కాంట్రాక్ట్ అని ఏదో కాంట్రాక్ట్ ఉంటాయి. 1-10 కోట్లు కానీ 100 కోట్ల వరకు ఉంటాయి. ఇంకా పెద్ద కంపెనీలు అయితే 400 కోట్లు 500 కోట్లు కాంట్రాక్ట్లు ఉంటాయి కాబట్టి హ్మ్. వీళ్ళకి కొంత ముడుపులు ఇస్తారు. ఇది జరుగుద్ది యాక్చువల్గా. అలా ముడుపులు ఇచ్చుకున్నా కూడా ఎవడ నాశనం అయిపోలేదు. కానీ ఇతను యాక్చువల్గా రీటెండరింగ్ కూడా పిలిచాడు పోలవరం ఓకే. ప్రాజెక్ట్కి. పిలిచి పాత వాళ్ళని తప్పించి, చంద్రబాబు నాయుడు మనుషులను తప్పించి ఇతను మనుషులకి ఇచ్చాడు. హ్మ్. అందులో వాళ్ళకి దెబ్బ వేయలేదే, జరుగుతుంది అది. ఈలోగా ఆలస్యం అయింది, జాప్యం అయింది. అదేవిధంగా ఇతను చేసే బుద్ధి తక్కువ పొరపాటు ఏంటంటే కమ్మ వాళ్ళకి దెబ్బ కొడదామని చెప్పేసి వాళ్ళని నాశనం చేసే ఉద్దేశంతో వాళ్ళని ఉద్ధరించేసే ఉద్దేశంతో ఏమో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అమరావతిలో పెట్టాడు. ఆ ఏరియా అంతా కమ్మాస్. హ్మ్. మిగతా వాళ్ళు ఉంటారు. ఎక్కువ కమ్మా బెల్ట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి అక్కడ సుభిక్షంగా ఉంటారు, బాగా కష్టపడి వ్యవసాయం చేసుకుంటారు. ఎకరానికి ఎకరాలకు కొనుక్కుంటూ వెళ్తారు. వాళ్ళందరి దగ్గర 35,000 ఎకరాలు కొన్ని తీసుకున్నారు. తీసుకుని మీకు రూపాయికి రూపాయి వస్తుంది, ఒక రియల్ ఎస్టేట్గా ఉంటుందని కన్విన్స్ చేశారు. అంతవరకు నిజమే. ఇది ఇతను మనసులో పడ్డది. అతను మనం చేయడం ఏంటి, మొత్తం ఆ బెల్ట్కి దెబ్బ కొడదాం అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది గమ్మోళ్ళని పక్క దాగి వాళ్ళకి పాత్ర ఇచ్చి, కొంతమంది గమ్మోళ్ళకి ఇచ్చాడు కదా మరి. కేసినేని నాని వీళ్ళందరూ కూడా తెలివిరోడు ఎలాగన్నాడంటే నువ్వు నా పార్టీలో రావాలంటే అక్కడ రిజైన్ చేసి రావాలన్నాడు. ఓకే. అక్కడ వరకు నిజాయితీగా ఉన్నాడు. అదర్వైజ్ అమరావతిని నాశనం చేసాడు. కొత్తగా కట్టిన బిల్డింగ్ల మీద మొక్కలు మొలిచేసేటట్టుగా ఎవరు చూపించారు హ్మ్. మనకి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూపించిన తర్వాత నాకు ఎదుటలాగా అయింది అన్నాను.
అంతకుముందు మూడు రాష్ట్రాలు 3 క్యాపిటల్స్ ఉండాలి అని నేనే అన్నాను. ఎందుకంటే ఆ ఒక్కటి సరిపోదు, అమరావతి ఒక్కటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ వైజాగ్లోనే ఇండస్ట్రీస్ పెట్టాలి, చూస్తూ ఉండాలి, వాళ్ళు ఇక్కడే పెడతారు. అదేవిధంగా కర్నూలులో హైకోర్టులో ఇవి కడతారు. 3 చోట్ల ఉండటం వల్ల నష్టం, 3 ప్రాంతాలు బాగుపడతాయి. అమరావతిలోనే అంతా చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి. కొత్తగా వచ్చే ఫ్యాక్టరీలన్నీ కూడా అమరావతిని అంటాడు కానీ సగం పెట్టి అని వైజాగ్ ఆల్రెడీ కొంత సిటీ కాబట్టి హార్బర్ ఉంది, సిటీ ఉంది, మంచి ప్లేస్. అది సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు వైజాగ్ని. అంచేది వైజాగ్లో మనకు ఉన్న సిటీలోనే వైజాగ్. హైదరాబాద్ మన నుంచి పోయింది. ఆ పోవడం గల కారణం కూడా చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి. వాళ్ళు నోటు డబ్బులు ఇస్తాను ఒప్పేసుకున్న కేసులో కేసీఆర్ నొక్కేశాడు. మన 10 సంవత్సరాల ఆంధ్ర వాళ్ళు 10 సంవత్సరాలు వాడుకోవాల్సిన క్యాపిటల్ వాడుకోకుండా పోయాం. ఈయన భయపడిపోయి అమరావతికి వెళ్ళిపోయి అమరావతి డెవలప్ చేస్తానని సింగపూర్ లా చూపించి, సింగపూర్ లేదు, ఏమీ లేదు, ఏం జరగలేదు. జరగకుండా మరి ఏం చేశారో డబ్బు అంతానే బడ్జెట్లు. ఆ రాష్ట్రం అయిపోయింది వాళ్ళ పరిపాలన, ఇతను వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు అనేది అంతకుముందు ఆఫీసర్లు చెప్తారు, ఏమీ చేయలేదు అన్నట్లు. అంచేత మనం మీరు ఎలక్ట్ అయిన మన్నాడి నుంచి తింటాం మొదలు పెడదామని ఇసుక అది ఇది మొత్తం అరాచకం పెరిగిపోయింది. అవి మనకు తెలియలేదు, చాలా మందికి తెలియలేదు. ఒక అమరావతిలో చేయట్లేదన్న ఒకటి తప్పితే ఆ రైతులు వాళ్ళు ఎవరో ఫార్మర్స్ రైతులు ఉంటారు కదా, వాళ్ళు స్ట్రైక్ చేసేవారు టెంట్లు వేసుకుని. అది తప్పితే వీళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ఉంటుంది కదా, ఎల్లో మీడియా అనేది, అది ఒకటే చూపించేవారు. ఇతను చేస్తున్న అన్యాయాలు 90% చూపించలేకపోయారు, అన్ని ఇండైరెక్ట్ గా చేసాడు. ఆ తెలివితేటలు ఉన్నాయి, అటువంటి స్వచ్ఛ తెలివితేటలు ఉన్నాయి. ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు పెట్టించాలో ఇవన్నీ ఆ విధంగా నాశనం అయ్యారు. ఎందుకన్నారు, 5 సంవత్సరాల్లో ఒకటి పెట్టేసి పెరిగిపోడు కదా. 5 సంవత్సరాలు ఎక్కడో జరుగుతుంది, ఒక ఫ్యాక్టరీ వేసి పునాదులు వేసి ప్రొడక్షన్ పట్టుకొస్తారు. సరిగ్గా అప్పుడు గవర్నమెంట్ మారితే దెబ్బైపోతాడు. అవి ఆలోచించకుండా, ఆ పర్యవసానాలు ఆలోచించకుండా కొంతమంది పెడతా ఉంటారు. ఎవడ చీఫ్ మినిస్టర్ అయితే వాడి పక్కకి వెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యాడు, ఈ పక్క వచ్చారు. అంతకుముందు కేసీఆర్ పక్కన ఉండేవారు, కేటీఆర్ పక్కన ఉండేవారు. ఎందుకుంటారు, వాడి పనులు జరగాలి కాబట్టి. ఇప్పుడు కేటీఆర్ పక్కన ఉన్నా కూడా అతనికి ఆల్రెడీ అందులో పార్ట్నర్షిప్ ఉన్నా కూడా కేటీఆర్ గురించి మాట్లాడారు కొంతమంది. బిజినెస్ మా సొంత వాళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఈ పక్కనే ఈ ఆవాస హోటల్లో పార్టీలు ఇచ్చుకోవడం అన్నీ తెలిసినాడు. ఇప్పుడు సేమ్ వ్యక్తులు కేటీఆర్ గురించి మాట్లాడితే మనవాడు హైడ్రైజ్ బిల్డింగ్ లేపెత్తాడు. అదే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సరదాగా అన్నాను. సో ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళనే పట్టుకుంటారు. చోట చిన్న పనులు చేయించుకునేవాళ్ళు, పెద్ద పనులు చేయించుకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఏం తిరుగుతారు. ఓడిపోయిన వాడు కూడా తిరుగుతారు. నీకే వస్తుంది, నీ బోళ్ళు నా బోళ్ళు సలాం లాగా ఏమొస్తుంది, ఏమో రాదు. అది గెలిచిన వాళ్ళు పక్కకి వెళ్తారు. ఇతను గెలిచిన వాళ్ళని ఎవరైతే ఇతర పక్క వచ్చారో వాళ్ళందరినీ వాడుకున్నాడు. అవి మట్టుకు తెలివితేటలు ఉన్నాయి. కడప గ్యాంగ్ కదా, వాడుకోవడం, మాట వినకపోతే చంపేయడం. ఇంత అరాచకం అనేది ప్రభుత్వం ఇంకా రాదనిపించేసుకున్నాడు, బ్యాట్ తెచ్చేసుకున్నాడు. ఓన్ సిస్టర్ మదర్ మీద కూడా అపోజిట్ ఆస్తుల గురించి వాటెవట్. ఆవిడ కూడా నాటకం ఆడుతుంది అనుకున్న ముందు, నాటకం కాదు, ఆవిడ కూడా ఏదో చెప్తుంది. సరిగ్గా చెప్తుంది కదా ఆమె, అని చెప్తుంది. డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ముందు చెప్తుంది. సో ఇవి అంతా డ్రామా కాదు. ముందు మేము డ్రామా అనుకునేవాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారేమని. కాదు, అందులో నిజం ఉంది. వాళ్ళకేమున్నాయి ఆస్తులు, వాళ్ళ ఫాదర్ సంపాదించిన ఆస్తులు, ఇతనికి ఎంత తక్కువ ఉందో ఆమెకి ఎంత తక్కువ ఉందని అడుగుతాడు. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోగా మిగతా వాళ్ళు కూడా చాలా మంది నాశనం అయిపోయారు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. మరి జనాలకు అర్థం అవ్వాలి కదా. అయితేనే మరి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు చీఫ్ మినిస్టర్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ పార్టీ అది బాగా పెట్టేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యాక్సిమం వీడిని బ్యాడ్ చేసేయాలో బ్యాడ్ చేసేసి, అతను బ్యాడ్ చేశాం కాబట్టి మనం గెలిచాం అని నమ్మకం, అంతే కదా. మరి మీ యొక్క ప్రతిభతో నువ్వు గెలవాలంటే మరి నీకు అంతకుముందు 23 సీట్లు ఎందుకు వచ్చినాయి? సో అతను బ్యాడ్ చేసే గెలిచావు కాబట్టి అతను బ్యాడ్ చేయడం అలా కంటిన్యూ చేద్దామని అతని మీద దుమ్మెత్తి పోస్తారు. వాడిని ముట్టుకున్నానంటే మీరు బస్ అయిపోతారు. వాడితో అన్నపెట్టి ఆ విధంగా అన్ని చేశారు. అలాగే ఇప్పుడు అదానీ దగ్గర 1700 కోట్లు తీసుకున్నాడు. అందులో సగం అబద్ధం అయినా కూడా 700 కోట్లు తీసుకున్న ఆడికి అన్యాయం చేస్తే రాజశేఖర రెడ్డి గారు జరిగినట్టు జరుగుద్ది. వాళ్ళందరూ తక్కువ వాళ్ళేం కాదు కదా. డబ్బులు తీసేసుకున్న తర్వాత నువ్వు నాశనం అయిపోయినట్టు చేసేట్టు ఎదుర్కొంటారా? నువ్వు గవర్నమెంట్లో ఉన్న సీఎం అని ఎవరన్నా బిజినెస్ పీపుల్ లాగా చూడాలి. అంత జాగ్రత్తగా ఉండాలి. అంత జాగ్రత్తగా ఉండలేకపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జయలలిత ఉండలేకపోయింది. సీఎం అనగానే ఇంకా మనమే అలా అనుకోకూడదు. వీళ్ళ గురించి చెప్పి కింద ఆఫీసర్లే చెప్పేస్తూ ఉంటారు, ఇలా చేస్తారు వాళ్ళు సంతకం పెట్టకపోతే ఆ ప్రాజెక్ట్ ఓకే అవ్వదు. ఇది మర్చిపోతారు. ఆఫీసర్లను తక్కువ చేయకూడదు. ఓకే, నేను ఐ ఆల్వేస్
రాజకీయవేత్తలు తెలిసి నాకు, ఆఫీసర్లు కూడా వాళ్ళతో మంచిగా ఎందుకుంటారంటే నాకు కరెక్ట్ తెలియాలి విషయం. చేస్తున్నాడా చేయట్లేదా, నకరాలు దొప్పుతున్నాడా అని తెలియాలి. ఎందుకంటే పొలిటీషియన్స్ నగరాలే దొప్పుతారు. సో ఇవి ఇలా ఉంచితే ఇతని మీద ఎందుకు బ్యాడ్, ఫస్ట్ నుంచి ఇతను అర్జెంటుగా పాలిటిక్స్ వచ్చేయాలి ఎప్పుడు అనుకున్నాడు. రాజకీయవేత్తలకు ఎంత పవర్ ఉందని వాళ్ళ ఫాదర్ సీఎం అయిందని తెచ్చుకున్నాడు. అందుముందు కుర్రాడు తెలుసుకుంటే అప్పుడు అర్జెంటుగా నేను ఎంపీ అయిపోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి, ఎక్కడైనా కూర్చోవాలి అని చెప్పేసి పెడితే, వివేకానంద రెడ్డి గారు చాలా మంచి మనిషి. నాకు పర్సనల్గా తెలుసు. నా దగ్గరికి వచ్చేవారు రాజశేఖర రెడ్డితో ప్రతిరోజు మాట్లాడడం చూసి మా ఇంటికి వచ్చారు ఒకసారి. సినిమాలకు ఫైనాన్స్ చేద్దాం ఎలా ఉందో, నేనే వద్దన్నాను. ఇది మీరు పడలేరు, ఇక్కడ ప్రొద్దుటూరులో ఉన్న ధర్మవరంలో ఉన్న కౌంట్లు ఉంటారు, వాళ్ళకే చెల్లింది, ఇది 100 కోట్ల మీద ఇస్తారు వాళ్ళు, మీకు కుదరదు, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలంటే వాళ్ళకే కరెక్ట్, వైశ్యాస్ మంచి బిజినెస్ పీపుల్ అని నేనే చెప్పి ఒప్పించి తప్పించాను ఆయన్ని. నా దగ్గరికి వచ్చేవారు యాక్చువల్గా, మనిషి మంచోడు. రాజకీయాలు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదన్నా, అన్నయ్య మా వైఎస్ఆర్ గారు అడుగుతున్నారు కాబట్టి వచ్చినాన్న డైరెక్ట్గా చెప్పాడు. నాకు ఇష్టం లేదు యాక్చువల్గా, మా అబ్బాయిల దగ్గరికి వాళ్ళకి ఎక్కడికో అవుతారట, అమ్మాయిలు యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇక్కడ ఖాళీ చేసేసి అని కూడా చెప్పాడు నాతోటి. అటువంటి వ్యక్తిని నీ సీటు ఖాళీ చేసి అని చెప్పేసి కొట్టేంత పని చేసి జగన్ ఆ సీటు నిలబడి గెలిచి కాంగ్రెస్లో అక్కడ వెళ్ళి కూర్చున్నాడు, ఇక్కడ పార్లమెంట్లో. ఆ విధంగా ఎంటర్ అయ్యాడు. దానికి వైఎస్ వివేకానంద రెడ్డి ఏం ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఫీల్ అయ్యాడు. ఇతను మళ్ళా అసెంబ్లీలో ఇంత ఫేమస్ అయ్యేది గొడవపడి సోనియా గాంధీని ఎదిరించి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈడు మనకి కొంచెం ఎక్కువ వెళ్ళిపోతున్నాడు, మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి శరీరంకి కానీ వాళ్ళకి కానీ సీట్ ఇవ్వాలి, ఆ టైంలో పెట్టాడు. అక్కడ కూడా ఆయన కాదు, ఇతను ఏదేదో ఇతను మాడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడు అని చెప్తారు. ఆ విధంగా చెప్పి జగన్ బ్యాడ్ చేశారు, వివేకానంద రెడ్డిని బ్యాడ్ చేశారు జగన్లో. సో వాళ్ళు కక్షలు పెంచేసుకున్నారు. ఇతను ఉంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు పక్క వెళ్ళిపోయాడు, నేను లేకపోతాను ఆ లెవెల్కి ఎంత ఉంటే అని చెప్పేస్తారు. అది ఏదో జరిగింది, మొత్తానికి అతను లేపేశారు. అది చాలా దారుణం. అది లేపేసి చంద్రబాబు నాయుడు మీద గట్టిస్తారు. అది ఎంతకంటే దారుణం అది. వీళ్ళు లేపేసి చంద్రబాబు నాయుడు పెట్టేశారు. ఫైనల్గా ఎవరు బ్యాట్ అయ్యారు? నేను అలా జరిగిన మన్నాడు ఫేస్బుక్లో పెట్టాను, నువ్వు రేపు పొద్దున్న ఓడిపోతే కారణం ఇదే అవుద్దని. లెక్క లేదండి. నువ్వు రేపు పొద్దున్న ఓటమి చవి చూస్తే ఈ ఒక్క పాయింట్ గురించే నువ్వు మీ తరపున వాళ్ళు చేసి అప్పుడు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఇంకెవరు చేస్తారు? పులివెత్తులు ఇంకెవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు. వాళ్ళ యొక్క రక్త చరిత్రగా ఉంటుంది కాబట్టి వాళ్ళు లేపేసి చంద్రబాబు నాయుడు మీద గంటేయటం అనేది అతను వీళ్ళకి బాగా హెల్ప్ చేసేస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి అతను ఓడించడమే ధ్యేయంగా వీళ్ళందరూ ముందుకు వెళ్ళారు కాబట్టి ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఒకటి అయితే నీకు 23 సీట్లు ఎందుకు వచ్చినాయి పోయినసారి? ఒకటి వాళ్ళ బాబాయిని వచ్చేసి చంద్రబాబు నాయుడు గంటడం అనేది అతనికి చాలా ప్లస్ అయిపోయింది. అది బూతది, బండ బూతది. వీళ్ళు చేయటం ఏంటి, ఆయన మీద గంట ఏంటి, అదేందా? సో ఆ విధంగా అతను బ్యాడ్ అయిపోయాడు. ఒక విధంగా బిజినెస్ పీపుల్ నాశనం అయిపోతారు, వ్యక్తిగతంగా నాశనం అయిపోతారు. ఎందుకు చెప్తారంటే ఇప్పుడు తల్లి కన్న తల్లి, ఆవిడ అందరి బిడ్డలో సమానమే కదా. ఆవిడ ఓన్ చెల్లు వాళ్ళ మీద నిప్పు లేకుండా పొగరాదు కదా. ఇంత అన్యాయం చేస్తారు, అంత అన్యాయం చేస్తారని ఎందుకు అంటది? అసలు నిప్పు లేకుండాను అక్కడ వరకు బ్యాడ్ అయిపోయాడు. అంతకుముందు బ్యాడ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ చేసి ఇలా చేశాడు, అలా చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు. నేను అక్కడికి ఆల్రెడీ అనేవాడిని, ఎప్పుడు చూస్తే అలా చేస్తారు, ఇలా చేస్తారు అంటారేంటి, మీరేం చేస్తారో చెప్పండి అనేవాడిని. మీరే పరిపాలనలోకి మీరు వస్తే మీరు ఏం చేస్తారు అవి చెప్పండి, ప్రజలకు ఉపయోగపడాలి అల్టిమేట్గా ఫైనల్గా అంటాను నేను. మీ అందరూ ఓటేసి మేమందరూ మిమ్మల్ని సంపాదించుకోమంటాంగా, ఇదే జరుగుతుంది. ఇప్పుడు పల్లెటూరులో జరిగేది ఇదే. వీళ్ళు ఓటేస్తారు, దానికి ఖర్చు పెడతాడు 5-6 కోట్లు, ఫైనల్గా ఎవరు 5-6 కోట్లు ఇంకో 5-6 కోట్లు సంపాదించేస్తాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు అదే విలేజ్ కాడి నుంచి ఎమ్మెల్యేస్ కాడి నుంచి ఎమ్మెల్సీకి అందరికీ ఉంది. పాలిటిక్స్లో ఖర్చు పెడుతున్నాం అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాం? పెట్టుబడి. మరి మా డబ్బులు మేము తీసుకోదేంటి, అది టైపు. అర్థమైందా? సో ఆ విధంగా జగన్ పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత రెచ్చిపోయాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు చేయలేదు, జయలలిత చేయలేదు, ఏ చీఫ్ మినిస్టర్ చేయడు. మనం డబ్బులు సంపాదించుకుని ఈ డబ్బులు వచ్చే ఎలక్షన్కి 1,00,000 కోట్లు జనాలకు పంచిపెట్టి మళ్ళా గెలుస్తాం. ఇదే పద్ధతి ఇండియాలో. పరిపాలన, ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల డెవలప్మెంట్, చదువు, సంధ్య అది పెంచాలని లేదు. అది ఈ మధ్యన ఈయన అంటున్నాడు కాబట్టి నేను చాలా బాగా మాట్లాడాడు అనుకుంటున్నాను. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆఖరి రోజు చాలా బాగా మాట్లాడారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, సంతోషంగా ఉండాలి, తర్వాత ఏమో విద్య, వైద్యం హెల్దీగా ఉండాలి, అంటే ఆరోగ్యంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. వెల్త్ అంటే
ఆస్తి. ఈ 3 మాటలు అన్న తర్వాత నాకు చాలా హ్యాపీ ఫీల్. నిజంగా మీరు ఈయన అంత ట్రై చేస్తే ఎంత జరిగినా గొప్పే, ఎంత జరిగినా ఆయన వస్తాడు మళ్ళీ. సో అక్కడే అతను ఒక పెద్ద గీత ముందు ఇంకో పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అయిపోతుంది. ఆ విధంగా ఇతను చెడ్డ అయిపోయాడు జగన్. చెడ్డ అవడానికి గల కారణాలు అన్నీ ఉన్నాయి అతని దగ్గర. అది చాలా చాలా పొరపాటుది. మొక్కలు వచ్చేసేటట్టుగా చేశాడు. నేను అంత ముందు అమరావతి గురించి ఇలా మాట్లాడుతుంటే 3 రాష్ట్రాలు కావాలి, దానికి నేనే ఒప్పుకున్నానంటేనే అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ బాధపడేవారు. విజయవాడలో బ్రాంచ్ పెట్టాం ఫిల్మ్ స్కూల్, దానికి సంబంధించిన వాళ్ళు విజయ్ ఇలాగ అంటారు నేను ఫేస్బుక్ నుంచి కూడా తీస్తాను. అక్కడ జరుగుతున్నది నిజంగా నాకు తెలియదు. వీళ్ళు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి అర్థమైంది మనకి ఇంత ఘోరాలు చేస్తాడని. ఓకే, ఇతను ముట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాశనం అయిపోవాలి, అది లంచం తీసుకున్నవాడు నాశనం అయిపోతే ఊరుకుంటాడేంటి? అంత లేదు. కానీ ఇప్పుడు అదానికి చేశాడు, అదాని డబ్బులు తీసుకున్నాడు, అమ్మ అనేది తీసుకున్నాడు, ఊరుకుంటారా? వాళ్ళ ఫాదర్నే ఊరుకోలేదు వాళ్ళు. అంచేత వ్యాపారస్తులు రాజకీయవేత్తలకు భయపడే రోజులు పోయినాయి. కాకపోతే వాళ్ళతో పనులు జరుగుతాయి, వాళ్ళ వలన వాళ్ళ ఆఫీసర్లు కూడా పనులు జరుగుతాయి. అంతే, ప్రైమ్ మినిస్టర్ భయపడతాడు ఆఫీసర్లకి ఈ మధ్యన, ఆయన ఎస్టిమేట్ చేయడానికి ఉండదే. సో నేను ఎందుకు చెప్తుంటే అందరికి సిస్టమ్ అర్థం అవుతుంది. అప్పుడులాగా లేదు, రోజు రోజుగా డెవలప్ అవుతుంది కదా సిస్టమ్. సో ఇతను జగన్ ఆడితే ఆట పాడితే పాట రోజులు పోని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పోని. అంచేత ఆయన 2 విధాలుగా చేయగలడు, ఎందుకంటే 3 సార్లు చేశాడు కాబట్టి, ఆయన 3 సార్లు చేస్తున్నాడు కాబట్టి. అదేందా ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్, అనుభవజనం చేస్తుంది. ఆ విధంగా ఆయన గెలుచుకుంటూ వస్తున్నాడు. ఇతను ఎవరిని ముట్టుకుంటే వాడు నాశనం అయిపోతావు అనేది కొంతవరకు నిజమే, కానీ వాళ్ళు నిజంగా నాశనం అయిపోతే ఊరుకోరు. నేను ఒకటోనేటి సూపర్ మ్యాన్ లాగా అవెంజర్స్ లాగా వచ్చి చేయడానికి వాళ్ళు చేయరా? దెబ్బతిన్నప్పుడు ఊరుకుంటాడా? 100 కోట్లు పోగొట్టేశాడు, ఊరుకుంటాడు? ఎవడు వ్యాపారస్తుడు ఎవడు ఊరుకోడు. అంచేత ఆ సంగతి జగన్కి కూడా తెలిసి ఈ మధ్యన ఎవరో ఊరుకోరు, అందరూ ఎదురు తిరుగుబడి ఏం చేస్తాడు? జగన్ అయినా అంతే, ఎవరైనా అంతే. సో అసలు సైలెంట్గా ఉంటూ తన పనులు చేసుకునే లోకేష్ బెటర్. ఇప్పుడు ఏం మాటలు శుభ్రంగా అతను పనులు చేసుకుంటున్నాడు. అది వాళ్ళ నాన్నగారు చెప్పుంటారు. అతనిదే పరిపాలన, బట్ అతను ఎక్కువ మాట్లాడలేదు. అలా మాట్లాడేది ఎవరో కేటీఆర్ అని అబ్బాయిని, కవితను, అలా ఎక్కువ మాట్లాడేస్తారు. ఏమీ మాట్లాడకుండా శుభ్రంగా అతని పరిపాలన అంతా వాళ్ళ నాన్నగారి చేత ఏమో వాగ్దానాలు చేయించి అతను పనులు చేస్తున్నాడు. కరెక్ట్ రూట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను చూశాడు కదా, ఇలా ఎక్కువ